సరే, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ అనగానే ఈ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, ఎఫ్సిఎన్ఆర్, ఆర్ఎఫ్సి లాంటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి కదా. వినడానికి ఇదంతా ఏదో ఆల్ఫాబెట్ సూప్లా కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. కానీ విదేశాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును కరెక్ట్గా మేనేజ్ చేయాలంటే వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ ఎక్స్ప్లెయినర్లో రీసెంట్ ఫైనాన్షియల్ డేటాబేస్ బేస్ చేసుకుని ఈ బ్యాంకింగ్ ఆప్షన్స్ వెనుకున్న అసలు సీక్రెట్స్ని డీకోడ్ చేద్దాం. ఇదొక పర్ఫెక్ట్ గ్లోబల్ వెల్త్ గైడ్లా ఉపయోగపడుతుంది. అసలు గ్లోబల్గా సంపాదించేవాళ్లు ఎదుర్కొనే అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒక పక్క కరెన్సీ వాల్యూ పడిపోవడం, మరో పక్క ఇండియాలో కట్టాల్సిన హెవీ ట్యాక్సులు. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా ఎక్కడ కరిగిపోతుందో అన్న భయం కామన్. ఒక దేశంలో సంపాదించి ఇంకో దేశంలో ఆస్తులు మెయింటైన్ చేయడమంటే ఊరికే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం కాదు కదా. కరెక్ట్ అకౌంట్ ఎంచుకుని ఆ సంపాదనకొక రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఎన్ఆర్ఐ స్టేటస్ రావాలంటే 182 డేస్ ఆగాలి కదా అని చాలామంది క్యాజువల్గా వదిలేస్తారు. కానీ జాబ్ కోసమో లేదా బిజినెస్ కోసమో ఫారిన్ వెళ్తున్నాం అని క్లారిటీ వచ్చిన మరుక్షణం నుండే ఫెమా రూల్స్ ప్రకారం మన నార్మల్ సేవింగ్స్ అకౌంట్ని అలాగే వాడకూడదు. వాటిని వెంటనే మార్చుకోవాలి. లేదంటే మాత్రం ఫెమా రూల్స్ బ్రేక్ చేసినట్టే. దానికి పడే పెనాల్టీలు కూడా చాలా హెవీగా ఉంటాయి సుమా. సో ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడానికి ఈ ఎక్స్ప్లెయినర్లో మనం 4 మెయిన్ టూల్స్ గురించి చూడబోతున్నాం. అవేంటంటే 1. ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్ఓ అకౌంట్స్. 2. కరెన్సీ షీల్డ్లా పనిచేసే ఎఫ్సిఎన్ఆర్. 3. ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు వాడే ఆర్ఎఫ్సి అకౌంట్స్. ఫైనల్గా 4. ట్యాక్సులు తగ్గించుకుని డబ్బును మూవ్ చేసే స్ట్రాటజీలు. రైట్. ఇక మొదటి సెక్షన్ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్ఓ అకౌంట్స్ మధ్య ఉన్న బేసిక్స్ ఏంటో చూద్దాం. బేసిక్గా ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. పేర్లు వినడానికి దాదాపు ఒకేలా ఉన్నాయి కదా, కానీ ఇవి పనిచేసే తీరు, ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం కంప్లీట్గా వేరు. ఈ చిన్న తేడా తెలియక చాలామంది రాంగ్ అకౌంట్లో డబ్బులు వేసి అనవసరంగా పన్నులు కట్టేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది పక్కాగా ఫారిన్లో సంపాదించిన డబ్బును ఇండియాకి పంపించడానికి వాడేది. దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో వచ్చే వడ్డీపై అసలు ₹1 కూడా ట్యాక్స్ పడదు. పైగా ఆ డబ్బుని ఎప్పుడైనా సరే లిమిట్స్ లేకుండా వెనక్కి తీసుకెళ్లొచ్చు. ఇక ఎన్ఆర్ఓ అకౌంట్ విషయానికి వస్తే ఇది ఇండియాలో వచ్చే ఆదాయం కోసమే, అంటే ఇక్కడ వచ్చే అద్దెలు, డివిడెండ్స్ లాంటివి వేసుకోవడానికనమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని వడ్డీపై దాదాపు 30% వరకు ట్యాక్స్ కట్ అవుతుంది. అలాగే ఆ డబ్బును ఫారిన్ తీసుకెళ్లడానికి సంవత్సరానికి $1 మిలియన్ లిమిట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ రెండో సెక్షన్కి వెళ్దాం. అదే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్. దీన్నే మనం అల్టిమేట్ కరెన్సీ షీల్డ్ అని కూడా పిలవచ్చు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ నంబర్ గురించి మాట్లాడాలి. 5.4%. ఇండియన్ బ్యాంక్స్ ఈ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ల మీద డాలర్లలో ఏకంగా 5.4% వరకు వడ్డీ ఇస్తున్నాయి. అదే అమెరికా లేదా యూరోప్లోని లోకల్ బ్యాంక్స్లో చూస్తే మహా అయితే 3 లేదా 3.5% ఇస్తారేమో. దానికి తోడు ఇక్కడొచ్చే వడ్డీ కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. నిజంగా ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ కదా. సరే, ఇది ప్రాక్టికల్గా ఎలా యూజ్ అవుతుందో ఆలోచిద్దాం. ఉదాహరణకు ఫ్యూచర్లో పిల్లల్ని ఫారెన్లో చదివించాలన్నా లేదా ఏదైనా వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకోవాలన్నా ఇప్పుడే డాలర్లలో డిపాజిట్ చేయడం వల్ల ఆ టైంకి కరెక్ట్గా ఎంత బడ్జెట్ ఉంటుందో అనే క్లారిటీ వచ్చేస్తుంది. రేపు రూపాయి వాల్యూ పడిపోతుందేమో అన్న టెన్షన్ అస్సలుండదు. అలాగే ఎప్పుడైనా ఇండియాలో లోన్ కావాల్సొస్తే ఈ డిపాజిట్ చూపించి చాలా తక్కువ వడ్డీకే ఫండ్స్ తీసుకోవచ్చు కూడా. కాకపోతే ఇక్కడొక క్యాచ్ ఉంది. ఎన్ఆర్ఏ అకౌంట్ లాగా ఈ ఎఫ్సిఎన్ఆర్ని రోజువారీ ట్రాన్సాక్షన్స్ కోసం అంటే సేవింగ్స్ అకౌంట్లా వాడలేం. ఇది పక్కాగా ఒక టర్మ్ డిపాజిట్ మాత్రమే, అంటే మన రెగ్యులర్ ఎఫ్డీ లాగా అన్నమాట. ఇందులో వేసిన డబ్బు డాలర్లు, పౌండ్లు లేదా యూరోల రూపంలోనే సేఫ్గా లాక్ అయి ఉంటుంది. ఎలాంటి కరెన్సీ కన్వర్జన్ జరగదు కాబట్టి ఎక్స్చేంజ్ రేట్ వల్ల వచ్చే లాస్లు ఇక్కడ ఉండనే ఉండవు. ఇక మూడో సెక్షన్ ఆర్ఎఫ్సి అకౌంట్. విదేశాల నుంచి పర్మనెంట్గా ఇండియాకి తిరిగి వచ్చేసేవాళ్లకి ఇదొక అద్భుతమైన ఫైనాన్షియల్ బ్రిడ్జ్లా పనిచేస్తుంది. ఆర్ఎఫ్సి అంటే రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్. ఇండియాకి తిరిగి వచ్చేసినా సరే మన దగ్గర ఉన్న విదేశీ కరెన్సీని వెంటనే రూపాయిల్లోకి మార్చేయాల్సిన అవసరం లేకుండా అదే ఫారిన్ కరెన్సీలో హోల్డ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే ఒక బెస్ట్ అకౌంట్ ఇది. ఆ సంపదను సేఫ్గా ఇండియాకి మార్చుకోవడానికి నిజంగా ఇదొక పర్ఫెక్ట్ బ్రిడ్జ్. మరి ఇందులో ఏమేం వేసుకోవచ్చు? పాత ఎన్ఆర్ఈ లేదా ఎఫ్సిఎన్ఆర్ బ్యాలెన్స్లను డైరెక్ట్గా ఈ ఆర్ఎఫ్సిలోకి మూవ్ చేసుకోవచ్చు. ఫారిన్లో వచ్చే పెన్షన్ గానీ లేదా అక్కడ ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు గానీ అంతా ఇందులోనే వేసుకోవచ్చు. ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేదా మళ్లీ ఎక్కడికైనా ఫారిన్ ట్రిప్ వెళ్లాలన్నా ఎలాంటి పరిమితులు లేకుండా ఆ డబ్బును వాడుకోవచ్చు. ఇక్కడి నుండి మళ్లీ ఫారిన్ పంపాలంటే దానికి రీపాట్రియేషన్ లిమిట్స్ కూడా ఏమీ ఉండవు. మరి ఎఫ్సిఎన్ఆర్కి ఆర్ఎఫ్సికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో కన్ఫ్యూజ్ కాకుండా చూద్దాం. ఎఫ్సిఎన్ఆర్ ఓపెన్ చెయ్యాలంటే ఖచ్చితంగా యాక్టివ్ ఎన్ఆర్ఐ స్టేటస్ ఉండి తీరాలి. కానీ ఆర్ఎఫ్సి అలా కాదు. కనీసం 1 సంవత్సరం పాటు ఎన్ఆర్ఐగా ఉండి ఆ తర్వాత పర్మనెంట్గా ఇండియాకొచ్చేసిన వాళ్లు మాత్రమే దీన్ని ఓపెన్ చేయగలరు. ఎఫ్సిఎన్ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్లా ఉంటే ఈ ఆర్ఎఫ్సి అనేది రెగ్యులర్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లా వాడుకోవచ్చు. సో మన కరెంట్ స్టేటస్ని బట్టి ఏ టూల్ వాడాలనేది డిసైడ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు 4వ మరియు లాస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. అదే
ట్యాక్స్లను తగ్గించుకోవడం, అలాగే చట్టబద్ధంగా రీపాట్రియేషన్ చేసే వ్యూహాలు. ఇండియాకి తిరిగి రాగానే అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ విదేశీ ఆదాయం మీద ఇక్కడ ట్యాక్స్ కట్టాలా అని. ఇక్కడే ఒక అద్భుతమైన అవకాశముంది. అదే ఆర్ఎన్ఓఆర్ స్టేటస్. అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల పాటు ఈ స్టేటస్ అప్లై అవుతుంది. ఈ టైంలో ఆర్ఎఫ్సి లేదా ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్లో వచ్చే వడ్డీ మీద ₹1 కూడా పన్ను కట్టక్కర్లేదు. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత మాత్రమే నార్మల్ ట్యాక్స్ స్లాబ్స్ వర్తిస్తాయి. ఆలోచించండి, ఇదెంత గొప్ప ట్యాక్స్ సేవింగ్ విండో కదా. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎన్ఆర్ఓ అకౌంట్ వడ్డీపై 30% భారీ టీడీఎస్ పడుతుందని ఇందాకే మాట్లాడుకున్నాం కదా. దాన్ని లీగల్గా ఎలా తగ్గించాలో చూద్దాం. ఫస్ట్, ఉంటున్న దేశం నుండి ఒక ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికెట్ అంటే టీఆర్సీ తీసుకోవాలి. దానికి ఫారం 10F జతచేసి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. అంతే, ఆ 30% ట్యాక్స్ భారం కాస్త 10 నుంచి 15% పడిపోతుంది. ఈ చిన్న పేపర్ వర్క్ ప్రాసెస్ తెలియక ఎంతోమంది తమ కష్టార్జితాన్ని ట్యాక్స్ రూపంలో కోల్పోతున్నారు. ఇక డబ్బును ఫారిన్ తీసుకెళ్లడం, అదేనండి రీపాట్రియేషన్ గురించి ఒక రియాలిటీ చెక్. ఎన్ఆర్ఈ లేదా ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ల నుండి డబ్బు మూవ్ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడ ఒక ప్రాపర్టీ అమ్మగా వచ్చిన డబ్బును ఎన్ఆర్ఓ అకౌంట్లో వేసి దాన్ని విదేశాలకు పంపాలంటే మాత్రం ఒక రేంజ్ పేపర్ వర్క్ ఉంటుంది. దానికి ఫామ్ 15CA అలాగే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చే ఫామ్ 15CB కంపల్సరీగా కావాలి. ఈ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటేనే ఆ ప్రాసెస్ అంతా స్మూత్గా అవుతుంది. సో ఇవన్నీ చూశాక ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమేంటంటే, ప్రస్తుతం వాడుతున్న బ్యాంకింగ్ సెటప్ వల్ల ఆ గ్లోబల్ ఇన్కమ్కి కరెక్ట్ ప్రొటెక్షన్ దొరుకుతుందా, లేక అకౌంట్స్ అన్ని ఒకసారి ఫుల్గా ఆడిట్ చేయాల్సిన టైం వచ్చిందా? ఏ అకౌంట్ పడితే అది వాడేసి డబ్బులు లాస్ అవ్వడం కంటే సరైన ఫినాన్షియల్ టూల్స్ ఎంచుకుని ట్యాక్స్ ఆదా చేస్తూ గ్లోబల్ జర్నీని సాఫీగా సాగించడం బెటర్ కదా. మరి ఈ రూల్స్ అన్ని చెక్ చేసుకుని ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెయ్యాల్సిన తదుపరి అడుగేంటో ఒకసారి ఆలోచించండి.